హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ టు రాజీ సోమ్లి కిచెన్. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీగా ఉండే పొనగంటాకు పెసరపప్పు ఫ్రైని చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ ఫ్రై అన్నంలోకి కలుపుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. సో మరి ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటి వరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మరి లేట్ చేయకుండా ఈ పొనగంటాకు ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు దాకా పెసరపప్పు వేసుకోవాలండి. ఈ పెసరపప్పు అనేది ఒక 50 గ్రాములు ఉంటుందన్నమాట. ఈ పెసరపప్పులోకి వాటర్ వేసుకొని ఒక 20 నిమిషాల వరకు నాననివ్వండి. నెక్స్ట్ ఈ ఫ్రైలోకి ఇక్కడ నేను లేతవి ఒక 4 దాకా పొనగంటాకు కట్టల్ని తీసుకున్నానండి. వీటిని ముదురు కాడలు లేకుండా లేత కొమ్మల వరకు ఇలా చుంచుకోవాలి. ఇప్పుడు ఈ ఆకుకూరని 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనకి పెసరపప్పు అనేది నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ పెసరపప్పును వేసుకొని ఒక చిన్న కప్పు వాటర్ వేసుకోండి. పెసరపప్పు అనేది తొందరగానే ఉడుకుతుంది కాబట్టి వాటర్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ గిన్నెను పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ పప్పు అనేది ఎక్కువ ఉడికించుకోకూడదండి. ఒక 70% ఉడికించుకుంటే సరిపోతుందండి. మనం చేతితో పట్టుకొని చూస్తే ఇలా పలుకుగా తగులుతుండాలన్నమాట. ఇలా ఉడికినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు పొనగంటాకు ఫ్రై తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని మీకు సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు, ఒక 5-6 వరకు కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 50% వరకు వేపుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది ముందే ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. మనం పొనగంటాకేసి ఫ్రై చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా అప్పుడు మిగతా 50% వేగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి మనం శుభ్రపరచుకున్నటువంటి పొనగంటాకుల్ని వేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మంటని హై ఫ్లేమ్లోకి ఆన్ చేసుకొని అంతా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి ఆన్ చేసుకొని ఈ పొనగంటాకు పైన మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఆవిరికి మగ్గనివ్వాలండి. ఈ ఆకు మగ్గేలోపు ఈ తాలింపులోకి మనం ఒక కారపొడిని తయారు చేసుకుందామండి. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 5-6 ఎండుమిర్చిని వేసుకోండి. ఆ తర్వాత 5-6 ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ దాకా పుట్నాల పప్పుని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మెత్తగా పొడి చేసి పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి పొనగంటాకు ఫ్రై అనేది ఒక 80% వరకు బాగా ఫ్రై అవుతుందండి. ఇలా అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోండి. ఆ తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి పెసరపప్పును కూడా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోకి ఆన్ చేసుకొని మరొక 2 నిమిషాల వరకు బాగా వేపుకున్నట్లయితే పెసరపప్పులో ఉండే చెమ్మంతా పీల్చుకోబోతుందండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి తాలింపు కారాన్ని వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ల దాకా వేసానండి. మీరు కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే మరొక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఈ కారపొడి మొత్తం కూడా తాలింపులో కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు పొనగంటాకు తాలింపు తయారైందండి. ఈ తాలింపుని పప్పుచారులోకి, రసంలోకి సైడ్ డిష్గా తీసుకున్నా చాలా బాగుంటుంది. లేదంటే డైరెక్ట్గా రైస్లో కలుపుకొని తిన్నా చాలా బాగుంటుందండి. సో మరి ఫ్రెండ్స్, ఈ ఫ్రై మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఓసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని టేస్టీ, వెరైటీ, హెల్దీ రెసిపీస్ కోసం మన రాజీ సోమ్లి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.